ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. భారత భూభాగంపైకి తూటాల వర్షం కురిపిస్తోంది. పాక్ తూటాల నుంచి ప్రాణాలను రక్షించేందుకు సరిహద్దు గ్రామాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేస్తున్నారు. ఆర్ఎస్పుర సెక్టార్లో సరిహద్దు గ్రామాల ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఆర్ఎస్పుర సెక్టార్లో తాజా పరిస్థితి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. భారత సైనికులకు అదేవిధంగా పాక్ తమ ఉల్లంఘనలకు పాల్పడి కాల్పులు జరిపినప్పుడు ఇక్కడ జమ్ములో ఉన్న ఎల్ఓసి బార్డర్లో ఉన్న ప్రజలు ఏ విధంగా తమ ప్రాణాలను కాపాడుకుంటారు, తామంతా కూడా ఎలా సురక్షిత ప్రాంతాలకు వెళ్తారనడానికి నిదర్శనమే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బంకర్లు. ఈ బంకర్లోకి వెళ్లి ప్రజలు తమ ప్రాణాలని కాపాడుకుంటుంటారు. ఎందుకంటే అటు వార్ జరుగుతున్న సమయంలో కావచ్చు, ఎల్ఓసి లైన్లలో జరుగుతున్న సమయంలో కావచ్చు, పూర్తిగా భద్రత నుంచి తమను కాపాడుకునేందుకు మీరు చూస్తున్న ఈ బంకర్లోకి వెళ్తుంటారు. ప్రస్తుతం మనం ఈ బంకర్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ బంకర్లోకి వెళ్ళొచ్చు. ఏదైతే ఇక్కడ లోకల్గా ఉంటున్న స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ ప్రాణాలను కాపాడుకుంటారు. తమ ప్రాణాలను కాపాడుకుంటూ ముఖ్యంగా ప్రొటెక్షన్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు బయట నుంచి తీసుకొచ్చినప్పటికి కూడా వాళ్ళందరినీ కూడా నేరుగా ఇళ్ల నుంచి తీసుకొచ్చి సైన్యం ఇక్కడ ఈ ఈ ఈ ప్రదేశంలో ఉంచుతుంది. పూర్తిగా ఈ ప్రదేశాన్ని అంతా కూడా చూడొచ్చు మనం. ఎలాంటి బుల్లెట్లు తగిలినా కానీ ఏం కాని పరిస్థితుల్లో నుంచి కూడా ఇక్కడ నుంచి తీసుకురావచ్చు. ప్రస్తుతం ఈ బంకర్లో చూడొచ్చు, చాలా లోపలికి కూడా కట్టినట్టు కనిపిస్తుంది. పూర్తిగా ఈ బంకర్ నుంచి చూడొచ్చు. బయట ఏం జరుగుతుంది, ప్రధానంగా ఎవరైనా కాల్పులు జరిపితే ఏ విధంగా తమను కాపాడుకోవాలి, ముఖ్యంగా సైనికులే కావచ్చు, అదేవిధంగా ఎవరైనా దాడి చేసినప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి కనిపెట్టుకుంటూ ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా పూర్తిగా వాళ్ళ నుంచి తమ ప్రాణాలను కూడా రక్షించుకునేందుకు ఇలాంటి బంకర్లను ఏర్పాటు చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ సిమెంట్తో ఏర్పాటు చేసిన ఒక బంకర్లు పూర్తిగా వీటిని చూడొచ్చు. పూర్తిగా ఈ బంకర్లను ఎంత గట్టిగా ఏర్పాటు చేశారో, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి బంకర్లను ఏర్పడిస్తుంది. పూర్తిగా ఈ బంకర్లలో ప్రజల్ని ఉంచారు. ఎందుకంటే ఏ ఏరియాకి సంబంధించిన ప్రజలను ఆ ఏరియాలో ఇలాంటి బంకర్లను ఏర్పడేసి ఇలాంటి బంకర్లలో ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ప్రజలందరినీ కూడా ఏదైతే యుద్ధం జరుగుతున్న సమయంలో కావచ్చు, పాకిస్తాన్ మన మీద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడేప్పుడు కూడా ఇలాంటి బంకర్లను ప్రజల నుంచి సురక్షితంగా కాపాడుతారు. ప్రస్తుతం జమ్మూలో ఇలాంటి పరిస్థితి మీరు చూడొచ్చు.